అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 12th ఏప్రిల్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ మార్కెట్స్ కనబరిచే అవకాశం ఉందన్న అంశాలు తెలుసుకుందాం. సో మన మార్కెట్స్ నిన్న సెలవు తీసుకున్న సందర్భంగా రంజాన్ కారణంగా నిన్న కొద్ది రిపర్క్యూషన్స్ మార్కెట్స్ మీద కూడా ఇవాళ ఉంటాయి. నిన్న మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా ఉండడం మనం చూసాం. ఇవాళ మార్నింగ్ కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ అని కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక 0.5% నుంచి 1.5% మేర నష్టాలు ప్రస్తుతం మనం ఏషియన్ మార్కెట్స్లో చూడవచ్చు. నికాయ్ ఒకటే కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్ 1.7%, S&P 500 0.75% మేర లాభాలతో ముగియాయి. డౌ జోన్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $91 దగ్గర, ఆల్మోస్ట్ $90 పైనే పదే ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ అంశం ఒకటే మనకి కొద్దిగా టెన్షన్ పెట్టించేదిగా ఉంది. అటు గోల్డ్ 2400 మార్క్ని క్రాస్ చేసి కూడా పైకి వెళ్తోంది. సో ఇక్కడ 80,000 ఇంకా రిటైల్ మార్కెట్లో అంతకు మించా అన్న చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది గోల్డ్ మీద. బట్ ప్రస్తుతానికి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే సరైన ఇది కాదనిపిస్తుంది. ఈ పీక్ లెవెల్స్ దగ్గర బెటర్, మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం $1,600 దగ్గర నుంచి ఆల్మోస్ట్ చెప్తూ వచ్చాము. $2,400 అయింది. ఆల్మోస్ట్ 50% అక్కడి నుంచి మనం అనుకున్న స్థాయిల నుంచి గోల్డ్లో అయితే జంప్ డాలర్స్ పరంగా క్లియర్గా కనిపించింది. బట్ ఈ పీక్ లెవెల్స్ దగ్గర, ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ మాత్రం సరైన ఇది డెసిషన్ కాదనిపిస్తుంది. బెటర్ స్టే అవే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ $78,000 పైనే ట్రేడ్ అవుతుంది. బిడెన్స్ చైనా తారిఫ్ థ్రెట్స్ ఆర్ మోర్ బార్క్ దాన్ బైట్, ఎకానమిస్ట్ సే. వాళ్ళ చైనా ట్రేడ్ డేటా రాబోతోంది. సింగపూర్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. జీడిపి 2.7% మేర వృద్ధి నమోదైంది. బట్ ఓకే సార్ట్ ఆఫ్ జీడిపి వృద్ధి రేటు నమోదు చేసింది. వియత్నామీస్ ప్రాపర్టీ టైకూన్ సెంటెన్స్ టు డెత్ ఇన్ కంట్రీస్ లార్జెస్ట్ ఫినాన్షియల్ ఫ్రాడ్. దాదాపు $12 బిలియన్ ఫ్రాడ్ నేపథ్యంలో సో వియత్నాంలో ఉన్న టాప్ బిజినెస్ టైకూన్ని డెత్ సెంటెన్స్ అక్కడ ప్రభుత్వం విధించింది. సో ఫస్ట్ మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ఇది. ఇంకోటి, బిడెన్ ప్రెడిక్ట్స్ ఫెడ్ విల్ కట్ రేట్స్ బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ డిస్పైట్ హై ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చు అనేది జో బిడెన్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ప్రపంచమంతా కూడా యుఎస్ వడ్డీ రేట్లను కట్ చేస్తుందా లేదా అన్న అంశం మీద ఎక్కువగా చూస్తుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గుతాయేమో అన్న ఒక అంచనా చాలా కాలం నుంచి ఉంది. బట్ ఇప్పుడు అది సాధ్యమయ్యేట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కానీ మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గా పుల్ బ్యాక్ చేస్తున్నాయి వడ్డీ రేట్లు తగ్గించనీయకుండా. అండ్ ఆల్ఫాబెట్ $2 ట్రిలియన్ మార్క్ని చేరుకునేందుకు సిద్ధమవుతోంది. రీసెంట్గా వాళ్ళు తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళేట్టున్నాయి. $2 ట్రిలియన్ మార్క్ని చేరుకునే కంపెనీగా ఫేస్బుక్, ఎన్విడియా తర్వాత ఆల్ఫాబెట్ కూడా ఆ స్థానానికి ఎగబాకబోతోంది. మైక్రోసాఫ్ట్, యాపిల్, ఎన్విడియా ఈ మూడు కంపెనీలే ఇప్పటివరకు $2 ట్రిలియన్ మార్క్ని క్రాస్ చేశాయి. ఇప్పుడు ఆల్ఫాబెట్ కూడా గూగుల్ ఇదే స్థాయిని చేరుకోబోతోంది త్వరలో. స్టాక్స్ న్యూస్ పరంగా చూస్తేనేమో ఇవాళ భారతీయ ఎక్సాకామ్ లిస్ట్ కాబోతోంది. మార్కెట్స్లో గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అంచనా ప్రకారం ఒక 12 నుంచి 15% మేర లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాకపోతే మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా కనుక స్టార్ట్ అవుతే ఈ జిఎంపీస్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎన్టీపీసీ తన గ్రీన్ ఆర్మ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు లిస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఐపీఓకి రాబోతున్నారు వీళ్ళు. ఐపీఓ కోసం 4 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. 10,000 కోట్ల రూపాయల ఐపీఓ రాబోతోంది. టీసీఎస్ రిజల్ట్స్ ఇవాళ అనౌన్స్ కాబోతున్నాయి. మిగిలిన ఐటీ కంపెనీస్తో పోలిస్తే, పీర్స్తో పోలిస్తే కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్స్ని టీసీఎస్ కనబరిచే అవకాశం ఇవాళ ఉంది అనేది ఒక అంచనా. టీసీఎస్తో పాటు ఇవాళ ఆనంద్ రాఠీ కూడా తన రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతోంది. షాలిమార్ పెయింట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా వేణుగోపాల్ గారిని నియమించారు. మహారాష్ట్ర సీమ్లెస్ 647 కోట్ల రూపాయల ఆర్డర్లు గెలుచుకుంది ఓఎన్జీసీ నుంచి ఫర్ సప్లై ఆఫ్ కేసింగ్ సీమ్లెస్ పైప్స్. యూనో మీద ఒక గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ మైల్ స్టోన్. వీళ్ళు అప్కమింగ్ గ్రీన్ ఫీల్డ్ ప్యాసింజర్ వెహికల్ అలాయ్ వీల్ ప్లాంట్ విత్ కెపాసిటీ ఆఫ్ 1,20,000 వీల్స్ పర్ మంత్ అట్ ఐఎంటీ ఖర్కోడా, హర్యానా. సో ఒక మేజర్ ఇది గ్రౌండ్ బ్రేకింగ్ ఇది ఈ కంపెనీకి. బంధన్ బ్యాంక్లో సతీష్ కుమార్ హెడ్ హోల్సేల్ బ్యాంకింగ్గా నియమితులయ్యారు.
Trident, the company has commissioned the capacity of 1.1 megawatt solar power project in Madhya Pradesh. Dr. Reddy's డ్రగ్ ఫ్రీ నాన్ ఇన్వేసివ్ మైగ్రేన్ మేనేజ్మెంట్ డివైస్ నెరివో అనేదాన్ని యూరోప్లో లాంచ్ చేసింది. ఇది అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ రాకెట్ బాయ్ ఇండియా టు బ్లాస్ట్ ఆఫ్ ఇంటూ రికార్డ్ బుక్స్. విజయవాడకి చెందిన గోపీచంద్ తోటకూర బ్లూ ఏదైతే అమెజాన్ వాళ్ళు అనుకుంటున్నారో బ్లూ ఆరిజిన్ నెక్స్ట్ మిషన్ వాళ్ళు ఫస్ట్ మనకి చాలా కాలం క్రితం ఉండేవాళ్ళు, ఇప్పుడు సెకండ్ ఇండియన్ అంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డ్ చేస్తూ ఇండియన్, ఇంతకుముందు ఎన్ఆర్ఐస్ కొంతమంది వెళ్ళారు, ఇండియన్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా జెఫ్ బేజోస్ కొత్తగా తీసుకొచ్చిన బ్లూ ఆరిజిన్ అన్న స్పేస్ మిషన్ ఏదైతే ఉందో 6 సభ్యులు స్పేస్లోకి వెళ్తున్నారు. ఆ 6 సభ్యుల్లో విజయవాడకి చెందిన గోపీచంద్ తోటకూర కూడా ఉన్నారు. ఆయన ఒక బిజినెస్ మెన్, అలాగే సివిల్ ఆస్ట్రోనాట్గా కూడా ఉన్నారు. రాకేష్ శర్మ 1984లో స్పేస్లోకి అడుగుపెట్టారు, మొదటి ఇండియన్ సిటిజన్. ఇప్పుడు ఆయన తర్వాత గోపీచంద్ తోటకూర కూడా అడుగు పెట్టబోతున్నారు. మనకి ఆస్ట్రోనాట్స్ అంటే గతంలో కల్పనా చావ్లా గారు, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల వీళ్ళందరూ వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా యుఎస్ సిటిజన్స్ బేస్డ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. కాకపోతే ఇండియన్ ఆరిజిన్ అండ్ ఇండియన్ కూడా ఆయన ఇండియన్ పాస్పోర్ట్ని ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నారు కాబట్టి సో దేశం అంతా కూడా మరొకసారి ఈ రాకెట్ బాయ్ కోసం ఆశగా ఆత్రతగా ఎదురు చూస్తుంది. సో ప్రపంచంలో ఏ జరిగినా మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఏదో ఒక మూలలో ఉంటారు, వాళ్ళ పాత్ర ఎంతో కొంత ఉంటుంది. సో మన అందరూ కూడా మరొకసారి గర్వపడాల్సిన సమయం. విత్ ఐ ఆన్ మేక్ ఇన్ ఇండియా ఏషియన్ ప్యాక్ట్ రివ్యూ బిగిన్స్. నాన్ గ్రాసరీ ఐటమ్స్ డెలివర్ బ్రైట్ గ్రోత్ టు డార్క్ స్టోర్స్. ఇక్కడ జెప్టో లాంటివి, అలాగే ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అండ్ జొమాటో, బ్లింకిట్ ఇవన్నీ కూడా మరింత వేగంగా జనాల్లోకి చుచ్చుకు వెళ్తున్నాయనేది ఒక సారాంశం. దాదాపు 230% మేర వృద్ధిని 2021 నుంచి 2023 వరకు ఈ క్విక్ కామర్స్ ఏదైతే ఉందో అది వృద్ధి నమోదు చేస్తుంది. సో ఫస్ట్ పేజీలో ఉన్న అంశాలు. ఎఫ్పిఎస్ కట్ బ్యాక్ ఆన్ ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫినాన్షియల్ సర్వీసెస్. ఈ మధ్యకాలంలో నెట్ అవుట్ఫ్లో అంటే మెల్లగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కానీ లేదా వీటి నుంచి నిధులు తీసుకుని వేరే వైపు మళ్లించిన కానీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ చేస్తున్నారు. అందులో ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్, ఫినాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ నుంచి మెల్లగా నిధులను తీసుకుని టెలికమ్యూనికేషన్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ అండ్ మైనింగ్, కెమికల్స్, రియాలిటీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్ సర్వీసెస్లో పెట్టుబడులు పెడుతున్నారు అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. టీసీఎస్ లైక్లీ టు అవుట్ డూ పీర్స్ విత్ ర్యాంప్ అప్ ఇన్ బిగ్ డీల్స్. సో టీసీఎస్ మార్జిన్స్, ఎబిట్ మార్జిన్స్ ఒక 20 నుంచి 30 బేసిస్ పాయింట్స్ మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ డిమాండ్ కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఉన్నప్పటికీ బట్ ఓవరాల్గా డీసెంట్ రిజల్ట్స్ని టీసీఎస్ అనౌన్స్ చేయవచ్చు అనేది ఒక అంచనా. ఇవాళ టీసీఎస్ తన రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతోంది. టాటా స్టీల్ అండ్ జేఎస్పీఎల్ అమాంగ్ 5 టాప్ కంపెనీస్ టు బ్యాక్ 1586 crores రైల్వే ఆర్డర్స్. సో రైల్వేస్ నుంచి సెయిల్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జిందాల్ స్టెయిన్లెస్, ఆర్సిలర్ మిట్టన్, నిప్పాన్ స్టీల్, ఏఎంఎన్ఎస్ వీళ్ళు ఆర్డర్స్ గెలుచుకోబోతున్నారు. ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ ఇవి. సో ఒక మేజర్ అప్ మూవ్ ఇది. అలాగే ఇట్ మే బి టైమ్ టు పార్క్ సమ్ ఈక్విటీ గెయిన్స్ ఇన్ గిల్డ్స్ బిఫోర్ ద రేట్స్ ఫాల్. ఇక్కడ ఈక్విటీ మార్కెట్స్లో విపరీతంగా మనకి గెయిన్స్ అయితే చూస్తున్నాము. ఎకానమీ చాలా స్ట్రాంగ్గా అంతా బాగున్నప్పుడే మనం కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉండాలి పీక్ లెవెల్స్ దగ్గర, ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర. ఎందుకంటే ఏ చిన్న నెగిటివ్ అంశం వచ్చినా కూడా మార్కెట్స్ దాన్ని తీవ్రంగా పరిగణించుకునే అవకాశం ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అలాగే ఎవరైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో, స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మంచి లాభాలు చేసుకుని ఉన్నారో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని, అంటే ఇవన్నీ కూడా మనకు అన్రియలైజ్డ్ గెయిన్సే, కళ్ళ ముందు కనిపిస్తున్న గెయిన్స్ కానీ మనం తీసుకునే డబ్బులు జోబులోకి వచ్చినప్పుడు మాత్రమే వాటిని ప్రాఫిట్స్గా అనుకోవాలి. అలా కాకుండా బుక్స్లో చూసి సంతృప్తి ఎంతకాలం పడినా కూడా అవి దానివల్ల మనకి ప్రయోజనం ఉండదు. మనకి నోషనల్ కాకుండా కళ్ళ ముందు మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. అలా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఒకవేళ బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అట్లీస్ట్ 30% దాకా మన స్టాక్స్ లేదని అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అండ్ మన పోర్ట్ఫోలియోలో
అంటే ఒక 100 స్టాక్స్ అంటే అట్లీస్ట్ 100లో 30-35% ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. అలా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న వాటిలో నుంచి ఆ నిధులను మళ్ళీ సొంత అవసరాలు కానీ మిగిలిన స్టాక్స్ కానీ కొనుగోలు చేయకుండా గిల్డ్ ఫండ్స్లో కానీ లేకుంటే లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల సో మన ఫండ్స్ ఐడియల్గా లేకుండా ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాటిలో ప్రాఫిట్స్ కూడా అంటే 9-10% దాకా రిటర్న్స్ కూడా వర్కౌట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలా చేసుకోవడం మంచిది అనేది అనలిస్ట్ చెప్తున్నమాట. సో ఈక్విటీ ఎక్స్పోజర్ని కొద్దిగా తగ్గించుకొని గిల్డ్ ఫండ్స్ వైపు లాంగ్ టర్మ్ ఫండ్ డ్యూరేషన్ ఫండ్స్ వైపు పెట్టుకుంటే రిస్క్ కొద్దిగా తగ్గించుకున్నట్టు అవుతుంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. గ్లోబల్ ఇన్ఫ్లేషన్ మే కీప్ రేట్స్ ఇన్ ఇండియా హయ్యర్ ఫర్ లాంగర్. సో ఇండియాలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు, యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మనం కూడా మోయాల్సి ఉంటుంది అనేది ఉదయ్ కోటక్ గారు చెప్తున్నమాట. ఇక హోప్స్ ఆఫ్ ది కమాడిటీ అప్ సైకిల్ సీమ్ ప్రైజ్డ్ ఇన్ ఫర్ వేదాంత స్టాక్. వేదాంతాలో నిన్న జంప్ అయితే చూసాం. గత కొద్ది రోజుల కాలంలో దాదాపు 30% మేర స్టాక్ అయితే పెరిగింది. ఎందుకు అంటే డీమేర్ చేస్తున్నారు వీళ్ళ కంపెనీల్ని, డీమేర్ చేసి రకరకాల ప్రయత్నాలు కంపెనీ అయితే చేస్తోంది. సో అలా చేయడం అనేది లైక్ వేదాంత ఈజ్ అండర్టేకింగ్ $6 billion ఆఫ్ క్యాపెక్స్ అక్రాస్ ఆల్ వర్టికల్స్ ఎయిమింగ్ డబుల్ ద కెపాసిటీస్. ఇదొక అంశం అయితే వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, స్టీల్, వేదాంత బేస్ మెటల్స్ ఇలా రకరకాల కంపెనీలుగా వీళ్ళు డీమెర్జ్ చేయబోతున్నారు, సపరేట్గా లిస్ట్ చేయబోతున్నారు. సో దానివల్ల ఆ వార్తల కారణంగా అంటే ఒక స్టాక్ ఉంటే 6 స్టాక్స్ వస్తాయేమో నాకు అంచనాల నేపథ్యంలో మార్కెట్స్ అయితే ఈ మధ్య స్టాక్ అయితే పెరుగుతుంది. బట్ ఫిచ్ లాంటి కంపెనీస్ ఫిచ్ ఫ్లాగ్స్ కన్సర్న్ ఓవర్ వేదాంత డీమెర్జర్. సో వేదాంత ఇలా డీమెర్జ్ చేసినప్పుడు ఏ కంపెనీకి ఎంత డెట్ అలొకేట్ చేస్తారు అనే ప్రశ్నను స్పష్టంగా వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే ఓవరాల్గా వేదాంత గ్రూప్ని చూసి ఇచ్చాము, వేదాంత కంపెనీని చూసి ఇచ్చాము, మీరు ఈ కంపెనీస్ డీమేర్ చేస్తున్నప్పుడు ఏ కంపెనీకి ఎంత డెట్ ఇస్తారు అన్న దాని మీద దాని కంపెనీ స్టాక్ ఆధారపడి ఉంటుంది భవిష్యత్. అందువల్ల ఇది రిస్కీ బెట్ అవుతుంది అనేది ఫిచ్ చెప్తున్న మాట. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఏడీబీ రైజెస్ FY25 ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ 7%. సో 7% వృద్ధి రేటును మనం నమోదు చేస్తామని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మన మీద హోప్స్ చాలా ఎక్కువగా పెట్టుకుంది. ఇండియా ఇన్ క్యాపెక్స్ స్టోరీ గెట్స్ సిమెంట్ టు సెమీకాన్ పుష్. సో ఇండియా ఇక్కడ ఎక్స్పెండిచర్ పరంగా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా సిమెంట్ నుంచి సెమీ కండక్టర్ వరకు వివిధ రంగాల్లో మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే ఒక దేశంలో ప్రభుత్వం అలాగే ప్రైవేట్ రెండు ఇన్లైన్ పెట్టుబడులు పెట్టుకుంటూ తమ సామర్థ్యాలను విస్తరించుకుంటూ వెళ్తారు, అప్పుడే ఓవరాల్ గ్రోత్ సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇండియా ఇంక్ కూడా అంటే భారతదేశ పారిశ్రామిక రంగం కూడా విస్తరణ కోసం నిధులు ఖర్చు చేస్తున్న తరుణంలో ఇదొక పాజిటివ్ అంశం కాబోతోంది. ఈక్విటీ యూఫోరియా బూస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అడిషన్ బై 70%. ఇక మార్కెట్స్లోకి మ్యూచువల్ ఫండ్స్ రూట్ ద్వారా వస్తున్న సంఖ్య పెరుగుతోంది బాగా అనేది ఈ స్టోరీ సారాంశం. ఇక ఆయిల్ రేట్స్ పెరుగుతున్నప్పుడు అంటే క్రూడ్ ఆయిల్ $97 పైనే ఉంది, ఇప్పుడు అది 90 నుంచి 100కి వెళ్తుంది అనేది మోస్ట్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న మాట. బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ, యుద్ధ వాతావరణాలు కానీ, ఇక రకరకాల కారణాలు దాని జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు. ఒకవేళ అదే కనుక $100 స్థాయికి క్రూడ్ వెళ్ళినట్టయితే చాలా సెక్టార్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి, పవర్ సెక్టార్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంది. వీటితో ఏవైతే క్రూడ్ సెన్సిటివ్ అంటే క్రూడ్ ఆధారంగా చేసుకొని క్రూడ్ రా మెటీరియల్గా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. అలా కార్పొరేట్ మార్జిన్స్ కూడా అంటే ఓవరాల్గా కార్పొరేట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. బికాజ్ క్రూడ్ పెరిగితే ఆయిల్ పెరుగుతుంది, ఆయిల్ పెరిగితే లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి, లాజిస్టిక్స్ పెరిగితే మార్జిన్స్ తగ్గుతాయి. ఇవంతా కూడా ఒక సైకిల్ లాగా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ జాబితాని ఇక్కడ వీళ్ళు క్లియర్ కట్గా చేసి ఇచ్చారు. లైక్ హెచ్ఈజీ ఒకటి, హెచ్ఈజీ, ఎంఆర్ఎఫ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అతుల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, అల్ట్రాటెక్, అంబుజా, శ్రీ సిమెంట్స్, నాల్కో అండ్ కజారియా సిరామిక్స్, ఇండిగో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా అప్రమత్తంగా ఈ రంగాలకు చెందిన స్టాక్స్ మీద దృష్టి పెట్టాలి అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. సో ఇవి మేజర్ అప్డేట్స్ వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.